అందరికీ నమస్కారం. రాధారమణ తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా స్టోరీకి ఒక లైక్ కూడా ఇచ్చేయండి. హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే హైప్ కూడా చేసేయండి. అలానే ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, కేవలం కల్పితం మాత్రమే. నా ఊహ నుండి పుట్టుకొచ్చిన ఊహాజనకం మాత్రమే. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వడలో అందాల జాబిలమ్మ 109వ భాగం. ఇక్కడ చందన గదిలో వసుధ చెప్పిన మాటలకు చందన అలానే షాక్ అయినట్టు బొమ్మల బెడ్ మీద కూర్చునిపోతుంది. వసుధ చందనని చూస్తూ, ఏంటి అలా కూర్చునిపోయావు? నేను చెప్పింది నమ్మలేకపోతున్నావా అని చందనని కదుపుతూ అడుగుతుంది వసుధ. చందన తేరుకుని, అవును, నువ్వు చెప్పేది నాకు నమ్మాలని అనిపించడం లేదు, కానీ నిజంగా ఆ శ్యామ ఆ పూర్ణిమ కూతురా అని కళ్ళు పెద్దవి చేసుకొని తట్టుకోలేనంత కడుపు మంటతో ఏడుస్తూ కళ్ళ నీళ్ళతో అడుగుతుంది చందన. వసుధ చందన కన్నీళ్ళు తుడుస్తూ, అవునే, ఇందాక ఆ సుకన్య శ్యామతో ఏం మాట్లాడుతుందో వినాలని చాటుగా నిలబడి వాళ్ళ మాటలు విన్నాను. అప్పుడు ఆ సుకన్య నువ్వు పూర్ణిమ కూతురివి అని కేశవికి చెప్పేస్తే నిన్నెవరు తప్పు పట్టరు, నిన్ను ఈ ఇంట్లో అందరూ అర్థం చేసుకుంటారనే మాటలు నా చెవిన పడ్డాయే. మొదట నేను కూడా ఆ మాటలకి నమ్మలేకపోయాను, షాక్ అయ్యాను. కానీ అది నిజం. నాకెందుకో ఈ విషయం కేశవికి కూడా తెలిసే ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు గమనించు, ఎప్పుడు ఆడగాలిగా కూడా తాకనివ్వని కేశవ శ్యామ వచ్చిన దగ్గర నుండి దాని చుట్టూ తిరుగుతూనే తన వెంట తిప్పించుకుంటూ అంత దగ్గరగా చనువుగా ఉంటున్నాడంటే శ్యామ తన మరదలు అనే హక్కుతో అని నాకు అనిపిస్తుంది. అందుకే దానికి ఇష్టం లేకపోయినా దానితో అంత క్లోజ్గా ఉంటున్నాడు అని వసుధ చెబుతుంటే చందన ఆ మాటలు వినలేనట్టు పిచ్చి పట్టినట్టు జుట్టు పీక్కుంటూ, అమ్మ శ్యామ పూర్ణిమ కూతురు అని చెబుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అక్కడున్న సామానం అంతా చెల్లా చెదురు చేసేస్తూ అన్నీ పగలగొట్టేస్తూ, లేదు, ఆ శ్యామ పూర్ణిమ కూతురు అవ్వడానికి వీల్లేదు అంటే కేశవ దానికి సొంత భావన అని, అయితే వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అని పిచ్చిగా ప్రవర్తిస్తుంటే వసుధ తనని పట్టుకుని ఆపుతూ, చందన ఎందుకు ఇలా చేస్తున్నావు? బయట అందరూ ఉన్నారు, మాటలు వినిపిస్తే కొత్త సమస్యలు వస్తాయి, ఆగు అని చందనని గట్టిగా కసిరేసరికి చందన ఏడుస్తూ, అమ్మా నువ్వు చెబుతుంది నిజమే, ఆ కేశవ శ్యామ తన మరదలు అని తెలిసే దానితో అంత చనువుగా ఉంటున్నాడు అని కళ్ళు చింతనిప్పుల్లాగా చేసుకుని కేశవ శ్యామాని చూడటం, తన గదిలో ఉండనివ్వడం అన్నీ గుర్తు తెచ్చుకుంటూ, అయితే బావ నన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడా, దాన్నే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడా అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది చందన. వసుధకి చందనని చూస్తుంటే మొదటిసారిగా భయమేస్తూ, చందన ఏంటి ఎలా మారిపోయావు? ఇంకా వాళ్ళ పెళ్లి జరగలేదు, అయినా ఇంట్లో వాళ్ళెవ్వరికి శ్యామ ఎవరో కూడా ఇంకా తెలిసినట్టు లేదు. తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఇప్పుడు మనం ఆవేశపడటం ముఖ్యం కాదు చందన, ఆలోచన ముఖ్యం అని చందనకి చెబుతుంది వసుధ. చందన ఆలోచిస్తూ, లేదమ్మా లేదు, నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటే సుకన్య గుర్తుకొస్తుంది. అంటే సుకన్యకి అన్నీ అనుకుంటూ, అమ్మ ఈ విషయం కేశవతో పాటు సుకన్యకి కూడా తెలుసా అని చందన అడుగుతుంది. అవునే, శ్యామతో అదేగా పూర్ణిమ కూతురివి అని ఇంట్లో చెప్పేయమంది అని అంటుంది వసుధ. అయితే ఈ విషయం నారాయణ ఫ్యామిలీకి మొత్తం తెలిసే ఉంటుంది. మనం ఇప్పుడే చాలా జాగ్రత్తగా అడుగు వేయాలమ్మా, లేకపోతే ఈ విషయం మావయ్యకి తెలిస్తే అందరికీ తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆ దేవకికి అస్సలు తెలియకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా పూర్ణిమ కూతురు శ్యామ అని తెలిసిందంటే దాన్ని తీసుకుని వచ్చి కేశవకిచ్చి పెళ్లి చేసేసి ఈ ఇంట్లోనే తన దగ్గర పాతికిపోయేలా చేస్తుంది. నేను అలా జరగనివ్వను అని అరుస్తూ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది చందన. వసుధ చందనని చూస్తూ, చూడు చందన, ఇలాంటి సమయంలో మనం చాలా ఆచితూచి అడుగు వేయాలి. శ్యామ పూర్ణిమ కూతురు అని అన్నయ్య ప్రతాప్ గారికి వదినకి తెలిసేలోపు నీకు కేశవతో పెళ్లి జరిగిపోవాలి. అలా జరగాలంటే నువ్వు నీ ప్రయత్నంలో కొంచెం స్పీడు పెంచాలి, అర్థమవుతుందా అని వసుధ చందనకి ఇంకా నూరు పోస్తూ చెబుతుంది. చందన ఆ మాటలు వింటూ, అవునమ్మా, నేను ఎలాగైనా ఆ కేశవని నా వలలో పడేలాగా నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఆ కేశవ నన్నే పెళ్లి చేసుకునేలా చేస్తాను, చూస్తూ ఉండు అని తన పిడిగిలి బిగించి శబదం చేస్తూ, ఆ శ్యామాని మాత్రం అంత తేలిగ్గా విడిచిపెట్టాను. నాకు నా బావకి అడ్డుగా వస్తే మాత్రం దాన్ని చంపడానికైనా నేను తెగిస్తాను. నేను కేశవని పెళ్లి చేసుకునేలా చేసుకుంటాను అని కళ్ళు ఎర్రగా చేసుకుంటూ
ఇంతకుముందు వరకు శ్యామని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే సరిపోతుంది అని ఆలోచించాను. కానీ అది కేశవ పెళ్లి చేసుకోవడమే కాదు, ఈ ఇంట్లో సగభాగం దానిదే అయిపోతుంది. మహారాణిలా దర్జాగా బ్రతికేస్తే నేనేమైపోతాను? ఎట్టి పరిస్థితుల్లో నేను అలా జరగనివ్వను. కేశవ నాకే దక్కాలి, ఆ ఆస్తి కూడా నాకే దక్కాలి. నేను ఈ ఇంటికి మహారాణిలా ఉండాలి అని అలా జరగాలంటే ముందు దాన్ని బయటికి గెంటడం కాదమ్మా, అసలు దాన్ని ఈ భూమి మీద లేకుండా చేస్తే మనకి ఉన్న అడ్డు తొలగిపోతుంది. కేశవని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు అది పూర్ణిమ కూతురు అన్న విషయం మావయ్యకి తెలిసినా మనకు పెద్ద నష్టం ఉండదు. క్రూరమైన కుట్రలు చేస్తూ ఆలోచిస్తూ చెబుతుంది చందన. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాన్ని చంపడం అంత సులభం అనుకుంటున్నావా? అయినా చంపేదాకా ఎందుకే? ఈలోగా నువ్వు కేశవుని లొంగ తీసుకుంటే కేశవ్తో నీ పెళ్లి జరిగిపోతుంది కదా. దాన్ని చంపే అంత కుట్రలు మనం చేయవలసిన అవసరం ఏముంది? అంత దాకా వెళ్ళకు చందన. ఎందుకంటే నువ్వు శ్యామాని చంపాలని కుట్రలు చేస్తున్నా అన్న విషయం కేశవ్కి కానీ తెలిసిందా మనం చాలా రిస్క్లో పడతాం. ముందు ఆ విషయం ఆలోచించావా అని వసుధ చందనని చూస్తూ అంటుంది. చందన వసుధ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొన్ని క్షణాలు అలానే మౌనంగా ఉంటూ అమ్మా అని చందన నెమ్మదిగా పిలుస్తూ, అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఒకటి మర్చిపోతున్నాం. ఇప్పుడు అంకిత నీకు కోడలు కాదు అంటే నా అన్నకి భార్య కాదు. నిఖిత నీ కోడలయ్యింది అంటే దాని అర్థం ఈ ఇంట్లో మనం కలలు కన్న కలలేవి నెరవేరట్లేదు. ఇటు అన్నయ్య మావయ్యకి అల్లుడు కాలేకపోయాడు. రేపు నేను కూడా కేశవకి భార్య కాకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచించావా అని చెప్పగానే వెంటనే వసుధ తన గుండెల మీద చెయ్యి వేసుకుని, అవును, నువ్వు చెప్పేది నిజమే అని అలానే నిలబడిపోతుంది. చందన తన తల్లి వైపు చూస్తూ ఏమీ మాట్లాడుకోకుండా అలానే ఆలోచిస్తూ మంచానికి అడ్డంగా పడుకుని పైన సీలింగ్ని చూస్తూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది చందన. చందన ప్రవర్తనకి, చందన చెప్పిన దానికి ఇంకా షాక్లోనే ఉంటుంది వసుధ. ఇక్కడ కేశవ తన జీప్ని చెరువు దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో పోనిస్తాడు. ఆ గెస్ట్ హౌస్ దగ్గర ఆ జీప్ని ఆపేసరికి అక్కడ పట్టపగలలా ఉన్న లైట్ వెలుగులతో కాపలాదారులందరూ కాపలా కాస్తూ ఉంటారు. కేశవ శ్యామని దిగు అని శ్యామ వైపు చూసి డోర్ తీసుకుని కిందకి దిగుతాడు కేశవ. శ్యామ అక్కడ అందరు కాపలా కాస్తూ ఉండి తననే చూస్తూ ఉంటే శ్యామ కేశవని చూస్తూ, ఇంత అర్ధరాత్రి పూట నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని తనకి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది. భయంగానే కిందకి దిగి కేశవ తన చెయ్యి పట్టి తీసుకుని లోపలికి వెళ్తుంటే కేశవ వెనకాలే పడుతూ లేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది శ్యామ. ఓని వేసుకుని ఒంటి మీద నిఖిత ఇచ్చిన నగలు కూడా అలానే ఉంటాయి. అలా పట్టుబట్టల్లో వస్తున్న శ్యామను కేశవుని చూస్తూ ఉన్న కాపలాదారులందరూ, ఈ అమ్మాయి నారాయణ తమ్ముడు కూతురు కదా, ఇక్కడికి వస్తుందేంటి? ఇంత అర్ధరాత్రి పూట అన్న తీసుకొస్తున్నాడేంటి ఇక్కడికి అని ఎందుకో వాళ్ళకి అనుమానం కలుగుతూ ఉంటే ఆ పిల్లని అని అనుకుంటూ ఏదో అర్థమైనట్టు చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. కేశవ వాళ్ళందరినీ కోపంగా ఒక చూపు చూసేసరికి వాళ్ళకి ఆ చూపులోనే వణుకు వచ్చి వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు. వాళ్ళకి తెలుసు ఏదైనా తేడా వస్తే వాళ్ళకి ఆ రోజే చివరి రోజు అని. కేశవ కోపంగా లోపలికి వెళ్తే శ్యామ కూడా కేశవ వెనకాల లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే కేశవ తలుపు గడియ పెట్టి శ్యామ వైపు కోపంగా చూస్తూ శ్యామని తన ఎదురుగా హాల్ మధ్యలో నిలబెట్టి తన ఎదురుగా నిలబడిన శ్యామని చూస్తూ, నీకు చివరిసారిగా ఒక్క అవకాశం ఇస్తున్నాను. నీ తప్పు లేదు అని నిరూపించుకునే అవకాశం ఇస్తున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ లెటర్స్ అన్నీ నీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయి చెప్పు అని శ్యామని అడుగుతాడు కేశవ. శ్యామ కేశవ వైపు చూస్తూ ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. కానీ తను ఖచ్చితంగా నిర్ణయించుకుంది. ఇదే తనకు వచ్చిన అవకాశం, కేశవ నుండి దూరంగా వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే తప్పు చేయలేదని నిరూపించుకుంటే తన మీద మంచి అభిప్రాయం కలిగి సిద్ధార్థతో పెళ్లిని చెడగొట్టేసి తనని పెళ్లి చేసుకుంటాడని తనకి తెలుసు. ఎందుకంటే సిద్ధార్థతో పెళ్లికి ఒప్పుకున్న రోజు జీప్లో కేశవ తన పట్ల చేసిన పని గుర్తుకు తెచ్చుకుని అసలు కేశవ దృష్టిలో తన చెడ్డదానిలాగా ఉండిపోతే తనకి దూరంగా ఉంటాడని అపోహపడుతూ తప్పు చేశాను అని ఆ నిందని తన మీద వేసుకుని కేశవ వేసిన శిక్షను అనుభవించి తరువాత సిద్ధార్థ గారిని పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవడమే తనకి సరైనది అని అనిపించి శ్యామ మనసుకి అనిపిస్తూ ఉంటే తన చేతుల్ని నలుపుకుంటూ భయంగా కేశవుని చూస్తూ, ఆ
అవును సార్, నేనే ఈ పనిని చేశాను అని చెప్పేస్తుంది శ్యామ. ఇంకేముంది, కేశవ తన పిడికిలి బిగించి తను ఏదైతే వినకూడదు అని అనుకున్నాడో అదే తన నోటి వెంట వినేసరికి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని అలానే ఉండిపోతాడు కేశవ. తరువాత కళ్ళు తెరిచి శ్యామని రౌద్రంగా చూస్తూ లాగిపెట్టి కొడతాడు. శ్యామ అల్లంత దూరం వెళ్ళి సోఫాలో పడుతుంది. కేశవ తన దగ్గరికి చిన్నగా నడుచుకుని వస్తూ ఉంటే శ్యామకి భయం పెరిగిపోతూ వణుకుతున్న శరీరంతో కూర్చుని ఉంటుంది. కేశవ శ్యామ దగ్గరికి వెళ్ళి పక్కగా ఒక కాలు సోఫా మీద పెట్టి తన దగ్గరకంటూ వంగి, ఎందుకు ఇలా చేశావు? ఏం ఆశించి చేశావు? డబ్బుల కోసం ఎంత నీచమైన పని చేస్తావా అని కేశవ శ్యామ బ్యాగ్లో డబ్బులు ఉన్నదాన్ని తలుచుకుంటూ ఉంటే తనకి రక్తం మరిగిపోతూ ఉంటుంది. స్వయంగా శ్యామని ఒప్పుకుంటే తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. శ్యామ కన్నీళ్లతో తన చెంప మీద చెయ్యి పెట్టుకుని కేశవ గారు అంటూ ఏమీ సమాధానం చెప్పాలో తెలియక కేశవ వైపు అలానే చూస్తూ ఉంటుంది శ్యామ. ఎందుకు చేశావు? నోరు తెరిచి చెప్పు. నిజంగా నువ్వు డబ్బు కోసమే ఇలా చేశావా? అసలు నువ్వు ఇదంతా చేశావంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. శ్యామ, నువ్వు ఇలా చేసి ఉండవు, నీ గురించి నాకు తెలుసు అని ఇప్పటి వరకు నీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది శ్యామ. కానీ నీ నోటి వెంట నువ్వే ఒప్పుకుని నీ మీద ఉన్న నమ్మకాన్ని చంపేశావు. ఎందుకు ఇలా చేశావు అని శ్యామని రౌద్రంగా ప్రశ్నిస్తుంటే కేశవ కోపాన్ని శ్యామ తట్టుకోలేకపోతుంది. శ్యామ కళ్ళ నీళ్లతో కేశవుని చూస్తూ ఉంటుంది తప్ప ఏం చెప్పాలో తన దగ్గర సమాధానం లేక అలానే చూస్తూ ఉంటుంది. కేశవ శ్యామ ఏమీ సమాధానం చెప్పకపోయేసరికి తన కాలు తీసి స్థిరంగా నిలబడి, నా చెల్లిని పెళ్లి మండపం నుండి పారిపోయేలా చేసి నా ఇంటి పరువు పోయేలా చేసింది నువ్వేగా, అయితే నేను వేసే శిక్షకి సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్నిస్తాడు కేశవ. శ్యామ తన చెంప మీద చెయ్యి వేసుకుని కన్నీళ్లతో పైకి లేచి నిలబడి, అవును సార్, మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని తన తల ఊపుతూ చెబుతుంది. కానీ మనసులో అంకితని కొట్టినట్టే తనని కూడా ఏ కొరడానో తీసుకుని కొట్టి వదిలేస్తాడేమో అన్న ఆలోచనతో తను ఆ నిందని ఒప్పుకుంటుంది శ్యామ. కానీ అలా ఒప్పుకున్న మూలాన అదే తన జీవితాన్ని తల్లకిందులు చేస్తుందని గ్రహించలేకపోతుంది. కేశవ శ్యామాని కోపంగా చూస్తూ, అయితే ఇప్పటి నుండి నువ్వు నీ పెళ్ళి జరిగే వరకు నాతోటే ఉండాలి, నా పక్కని పంచుకుంటూ నా గదిలోనే గడపాలి అని కేశవ చెప్పేసరికి కేశవ మాటలకు శ్యామ అలానే షాక్లు బిగుసుకుపోతుంది. ప్రతిరోజు ఈ గెస్ట్ హౌస్కి రావాలి, నా రూమ్లో నా పక్కనే ఉండాలి, నాకు వంట చేసి పెట్టాలి, నేను ఏం అడిగితే అది చేసి పెట్టాలి, సాయంత్రం మాత్రం నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చాలా ప్రశాంతంగా చెబుతాడు కేశవ. శ్యామ అలా బొమ్మలా నిలబడి ఉండేసరికి తనని చూస్తూ తన చుట్టూ తిరుగుతూ, నేనేం చేసినా నువ్వు ఎదురు చెప్పకూడదు, ఎదురు ప్రశ్న వేయకూడదు, అది ఏదైనా సరే అని తనని పైనుండి కిందకి చూస్తూ కేశవ చెప్తూ ఉంటే కేశవ మాటలకి శ్యామలో వణుకు వచ్చేస్తూ ఉంటుంది. కేశవ శ్యామ బుగ్గని తాకుతూ కొనసాగుతూ ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇప్పుడు జరిగినదంతా మీకు కేశవ మీద కోపం రావచ్చు, కానీ కేశవ ఎందుకు అలా చేస్తున్నాడో ముందు రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది. అప్పుడే ఒక నిర్ణయానికి మాత్రం రాకండి. ఎందుకు అలా చేస్తున్నాడో ముందు ముందు ఎపిసోడ్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే కేశవ క్యారెక్టర్ని బ్యాడ్గా మాత్రం అనుకోకండి. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే.